ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 8:40 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 9:45 రాజమండ్రి ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్లో మలికిపురం మండలం గూడపల్లి హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు. కేసనపల్లిలో సముద్ర జలాల ప్రభావంతో నాశనమైన లక్షలాది కొబ్బరి చెట్లను పరిశీలించి బాధిత రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు కేసనపల్లి నుంచి రోడ్డు మార్గాన రాజోలు మండలం శివకోటిలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12:20 శివకోటిలోని హెలిప్యాడ్ దగ్గరకు చేరుకొని హెలికాప్టర్లో రాజమండ్రి ఎయిర్పోర్టుకు బయలుదేరి వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 8:30 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 9:45 రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్లో మలికిపురం మండలం గూడపల్లి హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు. కేసనపల్లిలో సముద్ర జలాల ప్రభావంతో నాశనమైన లక్షలాది కొబ్బరి చెట్లను పరిశీలించి బాధిత రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు కేసనపల్లి నుంచి రోడ్డు మార్గాన రాజోలు మండలం శివకోటిలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12:20 శివకోటిలోని హెలిప్యాడ్ దగ్గరకు చేరుకొని హెలికాప్టర్లో రాజమండ్రి ఎయిర్పోర్టుకు బయలుదేరి వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.